గంజాయి బ్యాచ్ దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చనిపోయారు. హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. ఆమెకు అత్యాధునిక వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. స్వగ్రామం మోస్రాలో సౌమ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. గంజాయి స్మగ్లర్స్ దాడిలో గాయపడ్డ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య శనివారం రాత్రి 9:41 తుదిశ్వాస విడిచింది. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్స్ను అడ్డుకునే క్రమంలో జరిగిన దాడిలో సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం సౌమ్యకు వివిధ విభాగాల నిపుణుల ద్వారా అత్యాధునిక లైఫ్ సపోర్ట్ వైద్య సేవలు అందించారు. కిడ్నీలు, లివర్ వంటి కీలక అవయవాలు దెబ్బతినడంతో డయాలసిస్, ఇతర అత్యవసర చికిత్సలు అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. 25 ఏళ్ల సౌమ్య 2024 బ్యాచ్కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్. గత 20 నెలలుగా నిజామాబాద్లో విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టిన సౌమ్య మృతితో ఎక్సైజ్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జనవరి 23న నిజామాబాద్ జిల్లాలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి ముఠా కారుతో సౌమ్యను ఢీకొట్టింది. ఆమె పొట్టపై నుంచి కారును తీసుకువెళ్లారు. అరెస్టు చేస్తారన్న భయంతో గంజాయి బ్యాచ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె లివర్, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక కిడ్నీని సర్జరీ ద్వారా తొలగించాల్సి వచ్చింది. గాజుల సౌమ్య కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. ₹1 నగదు, ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. విధి నిర్వహణలో సౌమ్య ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. ఎక్సైజ్ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆయుధాలు సమకూరుస్తామని చెప్పారు. సౌమ్య అంత్యక్రియలు స్వగ్రామం మోస్రాలో జరిగాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా అధికారులు హాజరై సౌమ్యకు నివాళులర్పించారు.